గుజరాత్లోని వడోదరా జిల్లాలో గంభీరా బ్రిడ్జ్ కూలిపోయి 17 మంది మరణించారు. యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ అక్కడ చాలా కీలకం. సెంట్రల్ గుజరాత్కి సౌరాష్ట్రకి కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఇది. ఇప్పుడు ప్రజలు అక్కడ దాదాపు 50 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణం చేయాలి. గుజరాత్లో 17 మంది చావుకు కారణమైన ఈ ప్రమాదం ఎప్పటి నుంచో చాలా మంది హెచ్చరిస్తున్నారు. తాజాగా దీని నాణ్యత గురించి స్థానికులు, ప్రజాప్రతినిధులు కూడా చాలా మందికి ఫిర్యాదులు ఇచ్చారు. ఈ వంతెన, ఈ గంభీరా బ్రిడ్జ్ అనేది 1986లో కన్స్ట్రక్ట్ చేశారు. అయితే సడన్గా నిన్న పొద్దున, అంటే జూలై 9వ తారీఖు పొద్దున 7 గంటల ప్రాంతంలో ఈ బ్రిడ్జ్ మధ్యలో కట్ అయిపోయిందనమాట. సడన్గా అది కూలిపోయి దాని మీద ప్రయాణిస్తున్న ట్రక్స్, వెహికల్స్ కిందున్న మహీ నదిలో పడిపోయాయన్నమాట. దాంతో 17 మంది మరణించారు. యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ అనేది వడోదరా జిల్లా, ఆనంద్ జిల్లాలను కూడా కలుపుతుంది గుజరాత్లో. ఈ గంభీరా బ్రిడ్జ్ అనేది సెంట్రల్ గుజరాత్కి, సౌరాష్ట్రకి క్రూషియల్ లింక్. ఈ బ్రిడ్జ్ మీద ప్రతిరోజు 1,00,000 వెహికల్స్ ప్రయాణం చేస్తాయి. ఇది చాలా కీలకమైన బ్రిడ్జ్ అనమాట. సడన్ గా ఇది కొలాప్స్ అవడంతో ప్రైమరీ కనెక్షన్ కొన్ని జిల్లాలకు, అక్కడ ఆనంద్ కావచ్చు, వడోదరా, బారుచ్ ప్రాంతానికి కావచ్చు, అంక్లేశ్వర్ ప్రాంతానికి కావచ్చు, మొత్తం ఆ కనెక్టివిటీ కట్ ఆఫ్ అయిపోయిందనమాట. ప్రజలు చాలా డిఫికల్ట్ రూట్స్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి. దాంతోపాటు ఇది ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని తెలిసినా పూర్తి స్థాయిలో రిపేర్లు చేయించకుండా, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయకుండా, సమీక్షించకుండా ఎందుకు ఆపారని చెప్పి చాలా గొడవ అవుతుందన్నమాట. ప్రతిరోజు డైలీ కమ్యూటర్స్ ఉంటారు ఈ బ్రిడ్జ్ మీద. అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కనెక్టివిటీకి ఈ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్యాసింజర్సే కాదు, చాలా కార్గో వెహికల్స్ కూడా ఈ బ్రిడ్జ్ మీద వెళ్తాయి అనమాట. ఈ బ్రిడ్జ్ కండిషన్ సంవత్సరానికి డిటీరియరేట్ అవుతుందని చెప్పి కూడా చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు. ఆర్టీఐ యాక్టివిస్టులు కూడా దీని గురించి ఆర్టీఐ ఫైల్ చేశారనమాట. ఈ గంభీరా బ్రిడ్జ్ అనేది పద్రా టౌన్ దగ్గరలో ఉంటుంది. ఇది ముఖ్యంగా గుజరాత్లో సౌరాష్ట్ర ప్రాంతానికి కనెక్టివిటీకి ఇది చాలా కీలకం. ఇలాంటి బ్రిడ్జి ఒకటేసారి అక్కడికక్కడే కుప్ప కూలిపోవడం చూసి స్థానికులు షాక్ అయిపోయారు. ఇదే విధంగా 2022లో గుజరాత్లో మార్బీ బ్రిడ్జ్ కూలి దాదాపు 140 మంది చనిపోయారు. మహారాష్ట్రలో, గుజరాత్లో ఇలా బ్రిడ్జెస్, వంతెనలు మధ్యలోనే కూలిపోవడం మీద చాలా ప్రశ్నలు వస్తున్నాయి. వీటి నాణ్యత మీద, వీటి మెయింటెనెన్స్ మీద, కరప్షన్, అవినీతి మీద, ముఖ్యంగా నెగ్లిజెన్స్ మీద చాలా మంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.